సో హే గైస్ అందరూ ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో మనకైతే ఫేజ్ 1 లిస్ట్ వచ్చేసింది. సో చాలా వరకు మంచి సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఇంకొంతమంది సెలెక్ట్ అవ్వలేదు మంచి మాకు వచ్చినా కూడా. ఓకేనా. సో ఇన్ కేసు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ తేడా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో వీటి మళ్ళీ కంగారు వరకు అవసరం లేదు, ఫేజ్ 2 ఉంది. సో ఫేజ్ 2కి మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకేనా. సో ఫేజ్ 2కి అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలి లేదా, సో చేస్తే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సో ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ రావాలి, సో మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండదు అని చెప్పేసి మన డౌట్ ఉంది. ఒక విషయం చూడండి, ఫేజ్ 2కి అయితే ఎటువంటి మళ్ళీ అప్లై అవసరం లేదు. సో ఫేజ్ 1కి అప్లై చేస్తే కదా సరిపోయింది ఫేజ్ 2కి. సో ఇన్ కేస్ ఓకేనా చూడండి, ఇన్ కేస్ ఫేజ్ 1లో కానీ ఏమైనా సీట్లు మిగిలితే, సో ప్రతిసారి అప్రాక్సిమేట్లీ ఒక 200 వరకు 200 సీట్లు మిగిలిపోతాయి. ఓకేనా. సో నేను ఈ స్పెసిఫిక్ వీడియో మళ్ళీ పెడతాను, ఫేజ్ 1లో ఎన్ని సీట్లు మిగిలాయని చెప్పేసి. ఓకేనా, డోంట్ వరీ. ఓకేనా. సో ఆ వీడియో అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ వీడియోలో. ఓకే. సో ఈ వీడియో మెయిన్ మోటివేట్ అంటే, ఫేజ్ 2కి అయితే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫేజ్ 2 అనేది మెయిన్ ఎవరికంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే లిస్ట్ ఫేజ్ 2లో వస్తుంది. సో ఇన్ కేస్ మీ లిస్ట్ ఫేజ్ 2లో వస్తే అప్పుడు మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు, మళ్ళీ మీరు వెరిఫికేషన్ వెళ్ళాల్సి స్పెషల్ కేటగిరీ వాళ్ళు. ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు కొంచెం క్లారిటీ వద్దు. ఓకేనా. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.